తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలను కూడా నిరుద్యోగులు, విద్యార్థులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఢిల్లీలో జరిగిన జెన్జీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పవచ్చు. మరి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల డిమాండ్ ఏంటి? ఉద్యోగ నోటిఫికేషన్ అడిగిన నిరుద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని గద్దదించడానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న మంత్రివర్గంలో నాయకులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఏం చెప్పిండ్రో మరి వారి మాటలోనే విందాం. Released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our government. 2 लाख सरकारी पद जो आज खाली पड़े हैं, इनको 1 साल के अंदर अंदर हम भरना चाहते हैं और इसका पूरा प्रयास करेंगे। भर्ती के लिए हर साल एक जॉब कैलेंडर बनाया जाएगा। बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। शिक्षा प्राप्त कर रही 18 साल से ऊपर की लड़कियों को इलेक्ट्रिक स्कूटर मिलेगा। हाँ, ये मुझे भी पसंद है ये वाला। SC, ST, OBC, माइनॉरिटीज और EWS के जरूरतमंद बच्चों के लिए फीस का रीइंबर्समेंट किया जाएगा। అదే విధంగా విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వాళ్ళ సమస్యల్ని వినేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ విద్యార్థి నిరుద్యోగ యువకులకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలనిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలను పూర్తి చేస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తాం. నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తాం. డిగ్రీ చదువుకున్న ప్రతి విద్యార్థికి స్కూటీ ఇస్తాం. ప్రతి నిరుద్యోగికి వడ్డీ లేకుండా 10 లక్షల రూపాయలు రుణం ఇస్తామని చెప్పి యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 31 నెలలు పూర్తయింది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమని అని చెప్పి నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరి ప్రశ్నించిన నిరుద్యోగుల పైన పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడమే కాకుండా వారిపైన లాఠీ చార్జర్ కూడా చేస్తున్నారు. మరి వారిని అవమానకరంగా కూడా మాట్లాడుతున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగ యువతను ఎండ్రిని దాగి చచ్చిపోండి అని చెప్పి, చెరువులు దూకి చచ్చిపోండి అని చెప్పినాడు. మరి అలాంటి మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు గత కొద్ది నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యమాలు కూడా చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మరి పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ పార్టీ దేశంలో ఉన్న యువత ఎలా పోరాటం చేసి విజయం సాధించిందో ఆ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మరి యువత కూడా రోడ్డెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలి. లేదంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనా జెన్జీ ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తి అటు రాజకీయ పార్టీలకు, ఇటు దేశంలో ఉన్న విద్యార్థులకు, నిరుద్యోగులకు, యువతకు చాలా బలాన్ని చేకూర్చిందన్న విషయం కూడా స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు రోజు రోజు ఆసనం పెరిగిపోతుంది. ఇది ఇలానే కొనసాగితే రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలందరూ కూడా కలిసి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే పరిస్థితి కూడా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. మరి నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రంలో జెన్జీ విద్యార్థులు సాధించిన విజయానికి మద్దతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నేను మాట్లాడిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. రాహుల్ గాంధీ, ఖర్గే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల సహకారంతో మోడీ మెడను వంచగలిగినారు కాబట్టి ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. గత నెల రోజులుగా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న హంగర్ స్ట్రైక్ కు ఏ ఒక్క రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఆ దరిదాపుల్లో కూడా ఎవరు పోలేదు. వాంగ్చుక్ 20 రోజుల తర్వాత దీక్ష భగ్నమై హాస్పిటల్లో పడ్డ తర్వాత చలో సంసద్ పేరిట విద్యార్థులు ఏదైతే పిలుపునిచ్చిందో మరి ఆ పిలుపుకు దేశంలో ఉన్న యువత పెద్ద ఎత్తున కదిలి వచ్చి అక్కడ పాల్గొని ప్రొటెస్ట్ చేసి మరి ఆ ప్రొటెస్ట్ కార్యక్రమంలో చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు. చాలా మందికి రక్తసిక్తమైంది. మరి అలాంటి సంఘటనలు జరిగిన తర్వాత అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ 50 మందో 100 మందినో ఎంపీలను తీసుకుపోయి ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ జరిగిన చిన్న చిన్న గలాటలో ఆయన కూడా కొంచెం గాయాల పాలైండు. మరి దానికి ఏ రోజు కూడా అక్కడికి వెళ్ళని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇలా ఏకంగా ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే, రాహుల్ గాంధీ వల్లనే ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిందని చెప్పి ఇలా విద్యార్థులు సాధించిన విజయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకున్నట్టు కనిపిస్తుంది. రాహుల్ గాంధీ, ఖర్గే ఈ దేశంలో ప్రతిపక్ష
పార్టీల సహకారంతో మోడీ మెడను వంచగలిగినారు. కాబట్టి ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం. ఎందుకంటే దేశంలో ఉన్న యువత అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని చూసి నవ్వుకుంటున్నారు, జాలి పడుతున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు కూడా ఇంత పెద్ద ప్రొటెస్ట్ ఎవ్వరు కూడా చేయలే. అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా దేశంలో ఉన్న ప్రధాన పార్టీలు ఎవరు కూడా బీజేపీ మీద కానీ నరేంద్ర మోడీ మీద కానీ ఇంత పెద్ద ప్రొటెస్ట్ ఎక్కడ కూడా జరగలే. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిన తర్వాతనే ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు అసహనం ఎక్కువైపోయి ఇలా వాళ్ళంతలా వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితి కనబడ్డది. ముఖ్యంగా విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ కించపరిచినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఆయన మాట్లాడిండో కాక్రోచ్లతో పోల్చిండో, మరి అదే కాక్రోచ్ అనే పేరుతోటి దేశంలో ఒక సెటరికల్ గా పార్టీ పెట్టి అందులో లక్షల మంది విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. మరి నిజంగా ముమ్మాటికి ఈ విజయం ఏ రాజకీయ పార్టీదో ఏ రాజకీయ నాయకుడిదో కాదు, ఇది ముమ్మాటికి సిజేపీ మరియు దేశంలో ఉన్న విద్యార్థుల విజయం. మరి ఈ విజయాన్ని ఏ పార్టీ కూడా వారి ఖాతాలో వేసుకోవడం అని అనుకుంటే మాత్రం వారు నవ్వుల పాలు కావడం ఖాయం. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అటు అశోక్ నగర్లో కానీ, ఇటు చిక్కడపల్లి లైబ్రరీలో కానీ, అటు దిల్సుఖ్ నగర్లో కానీ, అటు ఓయూ క్యాంపస్లో కానీ ఎవరైతే ఈ అగ్రనాయకులు ఉన్నారో వాళ్ళకు ఏమేమి హామీలు ఇచ్చారో ఆ హామీలు మాత్రం నెరవేర్చే పరిస్థితి అయితే కనబడతలేదు. ఆ పరిస్థితి ఇలానే కొనసాగితే మాత్రం ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున జెన్జీ ఇచ్చిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా ఉద్యమాలు ప్రారంభమయ్యే దశలో కనబడుతున్నాయి. మరి నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డి జెన్జీ విద్యార్థులు సాధించిన విజయానికి మద్దతుగా ఆయన కొవ్వొత్తుల ర్యాలీ చేస్తుంటే, మరి నిన్న రాత్రి చిక్కడపల్లి లైబ్రరీలో కూడా నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితి కూడా కనబడ్డది. మరి వారి మీద రాత్రి లాఠీ చార్జ్ కూడా జరిగింది. కొంతమంది విద్యార్థి నాయకులను కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల్లో ఇటు నిరుద్యోగులు కూడా పూర్తి అసహనం కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎన్నో కలలు కన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ప్రాణాలను సైతం కూడా అర్పించారు. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఏదైతే నీళ్లు నిధుల విషయంలో ఫుల్ క్లారిటీ ఉన్నా ఉద్యోగాల విషయంలో మాత్రం కొంచెం వెనుకబడి పోయింది. దానికి అప్పుడున్న నిరుద్యోగులందరూ కూడా, నిరుద్యోగులతో పాటు నిరుద్యోగుల కుటుంబాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా కష్టాలు తీరుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళ కోసం ఎంత పనిచేసారో ఇలా వాళ్ళనే అరెస్టులు చేసి దౌర్జన్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇలా లాఠీ చార్జీలు చేసే పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. మరి మొన్న జరిగిన లాఠీ చార్జీను ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కానీ అక్కడ ఉన్న రాహుల్ గాంధీ ఖండించారు. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల మీద జరుగుతున్న దాడిని అటు రాహుల్ గాంధీ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ ఎందుకు ఖండిస్తలేరు? అంటే మీరు అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకుంటే ఇంకోలాగా ప్రవర్తిస్తున్నారు. మీ ప్రవర్తన కూడా తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇలా నిజంగా చిత్తశుద్ధి ఉంది కాబట్టికే బీజేపీ పార్టీ 20-25 రోజులకైనా కనీసం వాళ్ళు స్పందించి రాజీనామా అయితే చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం 31 నెలలైతుంది నిరుద్యోగులకు ఆశలు కల్పించారో ఆ ఆశలు తీర్చడంలో పూర్తిగా విఫలమైంది. అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళని తిరగబడి కొట్టే పరిస్థితి ఉంది. వాళ్ళని అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కానీ, రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కానీ ఎవరు కూడా మంచిది కాదు. ఎందుకంటే మీరు చేస్తున్న పనులన్నీ అక్కడ బీజేపీ కూడా చూస్తూనే ఉన్నది. అక్కడ జెన్జీ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా అందరూ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు ఏందని కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కానీ దేశంలో ఏ పార్టీ అయినా సరే ఇటు విద్యార్థులతో కానీ నిరుద్యోగులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నిన్న దేశంలో జరిగిన సంఘటన చూస్తే మాత్రం స్పష్టంగా అందరికి కనబడుతుంది. మీరు ఎన్నికల ముందు ఇచ్చే హామీలు దొంగ హామీలు, మీరు గెలవడానికి ఏదైతే మీ పూట గడవడానికి మీరు ఏదో అప్పడమందం హామీలు ఇస్తున్నారు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే మాత్రం ఇక్కడ అక్రమంగా కేసులు పెట్టుడు, వాళ్ళని వేధించుడు, వాళ్ళని కొట్టడం ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇది ఏ రాజకీయ పార్టీ కూడా మంచిది కాదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మీరు ఎన్నికల ముందు పోయే ముందే ఈ విషయాలు అసలు ఏం సాధ్యం ఉంటాయి, ఏం అసాధ్యం ఉంటాయి అని చెప్పి ఆలోచన చేసి ఇక్కడ ప్రజలకు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, కార్మికులకు కానీ అన్ని విషయాలు స్పష్టంగా చెప్పిన తర్వాతనే మేనిఫెస్టో రూపొందించాలి. దాని తర్వాత మీ పరిపాలన కొనసాగించాలి. కానీ ఇలా మీ ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చి మీరు ఇలా ప్రజలను మోసం చేస్తే మాత్రం ఇలాంటి ఉద్యమాలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి.